ఏటీఎం కేంద్రాల వద్ద మాటు వేసి అమాయకుల నుంచి చోరీ చేసి నగదును కాజేస్తున్న వ్యక్తిని సికింద్రాబాద్ మారేట్పల్లి పోలీసులు బోసారెడ్డిగూడెంకు చెందిన రవీందర్ వృత్తిరీత్యా డ్రిల్లింగ్ పనిచేస్తుండేవాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఆశతో మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మాయమాటలతో కార్డులను దొంగిలించి వేరొక కార్డును ఇచ్చేవాడు. తెలివిగా కనుక్కొని పిన్ నెంబర్ల సాయంతో నగదు దోచుకెళ్లేవాడు. నిందితుడి నుంచి 20,000 నగదు, 2 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏటీఎం థెఫ్ట్ కేసులో అఫెండర్ అయిన ఆసారా రవీందర్ అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చూపించడం జరుగుతుంది. అయితే మాకు ఈ డిటెక్షన్లో భాగంగా ఈ రవీందర్ అనే వ్యక్తి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఇక్కడ స్టేట్ బ్యాంక్, ఇక్కడ ఏటీఎంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలో. అదేవిధంగా ఫర్దర్గా ఎక్కడ విత్డ్రా చేశానని చూస్తే కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో కూడా ఇతను విత్డ్రా చేశాడు. అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. అక్కడ కరీంనగర్ పోలీసుల వాళ్ళ సాయంతో ఆ ఫుటేజ్ వాళ్ళకి చూపెడితే వాళ్ళ దగ్గర కూడా సిరిసిల్లాలో ఒక కేసు నమోదైంది ఇతని పైన.